ఒరే చచ్చిపోతులే అంటున్నాడు. హల్లెలూయా. ఎప్పుడన్నా జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా. ఆదికాండం 27వ అధ్యాయము 6వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం ప్రియరా. ఈ వారము దేవుని యొక్క సన్నిధానం. ఆశీర్వాదం అంటే ఏమిటి? స్తోత్రం చెబుదామా? ఆశీర్వాదము అంటే ఎలా ఉంటుంది చదువుదాం. ఆదికాండం 27వ అధ్యాయం 6 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. అప్పుడు రెబెకా తన కుమారుడుకు యాకోబును చూచి, ఇదిగో నీ తండ్రి నీ అన్న అయిన ఏసావుతో మృతి పొందక మునుపు నిన్ను ఆశీర్వదించినట్లు నాకు రుచిగల భోజనమును సిద్ధపరచమని చెప్పెను. కాబట్టి నా కుమారుడా నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చేయము. నీవు మందకు వెళ్ళి 2 మంచి మేకలను పిల్లలను అక్కడ నుండి నా ఎద్దకు తెమ్ము అనే వానితో నీ తండ్రికి ఇష్టమైన రుచికరమైన భోజనము అతనిగా నేను చేసినాను. నీ తండ్రి మృతులందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి ఎద్దకు తీసుకొని పోవాలను. అందుకు యాకోబు, నా సహోదరుడైన ఏసావు రోమములు గలవాడు, నేను నున్నన వాడును కదా. ఒకవేళ నా తండ్రి నన్ను తనివి చూచెను, అప్పుడు నేనేమి అతని దృష్టికి వంచుకనుగా తోచిన ఎడల నా మీదకి శాపము గాని ఆశీర్వాదము తెచ్చును గాని చెప్పెను. అందుకు నా కుమారుడా ఆ శాపము నా మీదకు వచ్చునుగాక, నీవు మాట మాత్రం విని పోయి వాటిని నా యొద్దకు తీసుకొని అతడు వెళ్ళి వాటిని తల్లి యొద్దకు తీసుకొని వచ్చెను. అతడు తల్లి అతన్ని తండ్రి ఇష్టమైన రుచికరమైన భోజనము సిద్ధము చేసెను. మరియు తన జ్యేష్ఠ కుమారుడుకు ఏసావుకు సొగసైన వస్త్రములు గనక రెబెకా వాటిని తీసి అతనికి ఇచ్చెను. కుమారుడు యాకోబుకు తొలగించి ఆ మేక పిల్లలను చర్మముతో అతని చేతులను అతని మెడ మీదను నునుపు భాగమున కప్పి తన సిద్ధపరిచిన రుచికరమైన భోజనములను రొట్టెలను తన కుమారుడికి యాకోబు చేత తీయగా అతడు తండ్రి ఎద్దుకు వచ్చినప్పుడు తండ్రి నా తండ్రి అని పిలిచిను. అతడు ఏమి నా కుమారుడా నువ్వు ఎవరని అడిగిను. అందుకు యాకోబు, నేను ఏసావును అని, నీ జ్యేష్ఠ కుమారుడని నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుని నన్ను నేను వేటాడి తెచ్చినటువంటి మాంసమును అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా ఇంత శీఘ్రముగా నీకు ఎట్లా దొరికెను అని అడగగా, అతడు నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి వాటిని రప్పించును, అందుచేత అతన్ని నేను వచ్చిన నీ కుమారుడితో అనను. నేను నిన్ను తరిమి చూచి నా దగ్గరికి రామని చెప్పిను. యాకోబు తండ్రైన ఇస్సాకు యొద్దకు వచ్చినప్పుడు అతడు యాకోబు స్వరము గాని చేతులు ఏసావు చేతులు అనెను. గుర్తుపట్టలేదు. పట్టలేక అతనిని దీవించి ఏసావు
నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందుననెను. అతడు తెచ్చినప్పుడు అతడు తినెను. ద్రాక్షరసం త్రాగా అతడు త్రాగెను. తరువాత అతని తండ్రి అయిన ఇస్సాకు, నా కుమారుడా, దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పెను. అతడు దగ్గరకు వచ్చి అతన్ని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతన్ని దీవించి ఇట్లనెను, ఇదిగో నా కుమారుడి సువాసన యెహోవా దీవించిన సువాసన వలెనున్నది. స్తోత్రం. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. దయాకరికి గల మా తండ్రి, ప్రేమ నమ్మకమైన యేసయ్యా, నీ పాదాలకు వందనాలు. అయ్యా, నీ సన్నిధిని ఆమోదించండి, నీ పరిశుద్ధ ఆత్మ అభిషేకించండి. సదవుని లేఖనాల నుంచి నన్ను విరిచి నాతో మాకు మీరు మాట్లాడి కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ వాక్య భాగంలో మనం ఆలోచన చేస్తే, ఈ తల్లి అయిన రెబెకా మరి 2 కుమారులకు జన్మనిచ్చింది. 5 కుమారులు ఎవరో? అమ్మా 5 కుమారులు ఎవరు? యాకోబు, ఏసావు. వీళ్ళిద్దరికి పెద్దవాడు ఎవరు? చిన్నవాడు. ఏసావు పెద్దవాడు, మరి ఇసాకే చిన్నవాడు. మరి రెబెకా ఎందుకు అట్లా చేసింది అమ్మా? ఇంకా రెబెకా ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అంటే, చిన్న కొడుకు నిజమే, కొంతమంది తల్లికి చిన్నోడి మీద ఉంటుంది ప్రేమ, లేదా కొంతమంది తల్లికి ఏమో పెద్దోడి మీద ఉంటుంది ప్రేమ. ఎక్కువ శాతం తండ్రికి పెద్దోడి మీద ఉంటుంది. ఎక్కువ శాతం తండ్రులను అనబడిన వారిలో ఎక్కువ శాతం తండ్రి మీద, పెద్ద కొడుకు మీద ప్రేమ చూపించేటువంటి తండ్రులు ఉన్నారు. మరి ఇంకా మనం చూస్తే కొంతమంది తల్లిలో పెద్ద కొడుకును ప్రేమించే వాళ్ళు ఉన్నారు. స్తోత్రం. ఏది ఏమైనా ఇక్కడ చిన్న కుమారుడు పెద్ద కుమారుడు అని కాదు, కానీ దేవుడు వాగ్దానం నెరవేర్చడానికి రెబెకా అట్లా చేసింది. ఏంటో వాగ్దానము అని అంటే, రెబెకాకి గర్భిణీతో ఉన్నప్పుడు ప్రభు అన్నాడంట, నీ గర్భంలో 2 జనాంగాలు ఉన్నాయి అన్నాడంట. నీ గర్భంలో, రాత్రి చెప్పాను కదా, నీ గర్భంలో 2 జనాంగాలు ఉన్నాయి. చిన్నవారు పెద్దవారికి ఊడిగిడి చేస్తారు అని చెప్పని దేవుడు అన్నాడంట. అంటే పెద్దవారిని నేను చిన్నవారిని దీవించబోతున్నాను. పెద్దవాడే చిన్నవాడికి ఊడిగులు చేస్తాడు అని, చిన్నోని నేను దీవిస్తానని చెప్పని దేవుడు చెప్పాడు. అతను చెప్పుకున్న ప్రకారం మనం చూస్తే 2 తెగలు, ఒక వంశంలో నుంచి 2 తెగలు వచ్చింది కదా. మళ్ళీ ఇప్పుడు మనం చెప్పుకోవటం మాగవాలి. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. మనం చూస్తే రాత్రి ఒక వ్యక్తుల నుంచి 2 జనాంగాలు వచ్చింది. ఎవరు వాళ్ళు అని చెప్పుకున్నాం కదా, గుర్తుందా? మరి ఇంకా చూస్తే ఆగారు గర్భం నుంచి కూడా మరి వచ్చిన వాడు ఇస్మాయిల్ అయితే, ఇస్మాయిల్ నుంచి ఇంకొక జాతి వచ్చింది. అక్కడ 2 వర్గాలు, ఇక్కడ కూడా 2 వర్గాలు కనపడతా ఉన్నాయి. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు తల్లి అలా చేసింది అని అంటే, ఆ దేవుని వాగ్దానం నెరవేర్చడానికి అక్కడ ఒక మాట ఉంది, ఆ శాపం ఏదో నా మీదకి వచ్చును గాక అంది. ఎవరో అంటే దేవుడు అన్నాడు కనుకనే ఆ శాపం ఏదో నా మీదకి వచ్చును గాక అని అందే, కానీ ఆమె ఏమాత్రం కూడా భయపడేటువంటి ప్రయత్నము చేయలే. కారణం ఏంటంటే, దేవుడు ఆమెకు ముందుగానే చెప్పాడు, నీ చిన్న కుమారుని నేను దీవించబోతున్నాను అనే సంగతి తల్లికి మాత్రమే తెలుసు, కానీ తండ్రికి తెలియదు. ఆ రహస్యాన్ని రెబెకా ఏం చేసిందంటే మరుగులు పెట్టింది. పెద్ద కుమారుడికి చెప్పలా, చిన్న కుమారుడికి చెప్పలా, సమయం కోసం ఎదురు చూస్తూ ఉంది. స్తోత్రం. బిడ్డలు ఎదుగుదల కొరకు తల్లి అంట
ఆశీర్వాదం కొరకు ఏం చేయాలంటే కొన్ని పరిస్థితుల్లో కొంతమంది తల్లులు ఉన్నారు. ప్రేమ ఉంటే ఉండొచ్చు, ప్రేమ చిన్నోడి మీద ప్రేమ ఉంటే ఉండొచ్చు, కానీ తల్లులు ఏం చేస్తారంటే వాళ్ళు చూపు విధానం వేరుగా ఉంటుంది. బాగా సంపాదించే పిల్లలను ఒకలాగా చూస్తారు, కొద్దిగా తేలికపాటిగా సంపాదించే ఒకలాగా చూస్తారు. కానీ ఇది తల్లి ప్రేమ కాదు. ఇద్దరు ఒక గర్భంలోనే పుట్టారు కాబట్టి వాళ్ళకి సమానమైన ప్రేమని పంచాలి. అలా పంచిన దినాన దేవుడు ఏం చేస్తాడంటే అద్భుతంగా కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. మనం చూస్తే కుటుంబాల్లో ఈ దినాన అన్నదమ్ములే కానీ అక్క చెల్లెలే కానీ ఏ కుటుంబంలో కూడా నెమ్మది లేదు. ఉందంటారా? అన్ని ఘోరాలు నేరాలే. ఎక్కడ చూసినా కుటుంబాల్లో జరిగే పరిస్థితులే. ఇదివరకు అట్లా లేదు. ఇదివరకు ప్రేమలు వేరు, ఇప్పుడున్న ప్రేమలో. ఇదివరకు రోజులు రామన్నా రావు, ఆ రోజులు అటువంటి రోజులు. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అయితే పిల్లలు ఇక్కడ వాక్య భాగాన్ని మనం చక్కగా గమనిస్తే ఈమంట మనుషుడిచ్చే ఆశీర్వాదాన్ని కోరుకుంది. యాకోబుని దేవుడు తండ్రి దీవించారుగా, ఆ దీవెన ఏమవ్వాలి అంటే నేననేది ఏంటంటే ఒక మనుష్యుడు దీవించడం కాదు, కానీ మన జీవితంలో దేవుని హస్తం మన మీద ఉండాలి. ఒక మనుషుడు దీవించబడితే అది ఎంతగా దీవించబడింది. అందుకనే సమూయేలు గ్రంథంలో దావీదు అంటాడు, అయ్యా ఇదిగో ఆశీర్వాదం నందిన కుటుంబం, ఆ కుటుంబం ఎన్నటికీ దీవెనకరంగానే ఉంటుంది అని అంటాడు. నీ దీవెన నందిన కుటుంబం ఎన్నటికీ దీవెనకరంగానే ఉంటుంది అని అంటాడు. కొంతమంది అంటారు, అయ్య గారు లేవంటే నా చేతులెత్తి నేను దీవిస్తున్నాను అంటాడు. ఏనంట ఇది అబద్ధం. నా చేతులెత్తి నేను దీవిస్తున్నాను అంటాడు, కానీ దీవించవలసిన వారు ఎవరైనా నువ్వు దీవించో మంచిదే, అక్కడ ఆయన ఆమె అనాలి. ఆయన ఆమె అంటే తప్ప నీ మీదకి కానీ నా మీద కానీ దీవెన రాదు. కొంతమంది ఏమంటారంటే మా సంఘము దీవెనకరంగా ఉందండి అంటారు. కొంతమంది సంఘాన్ని గురించి గొప్పలు చెప్తారు. కొంతమంది ఏం చేస్తారంటే వాక్యం చెప్తానే పెద్ద అయ్యగారుల ముఖస్థుతి చేస్తారు. పెద్ద అయ్యగారుల ముఖస్థుతి అంటే ఏంటి అమ్మ? ముఖస్థుతి అంటే ఇప్పుడు బండ్లకి మరిపించిందమ్మా, దీనికి సిమెంట్ ఇచ్చిందమ్మా, చేసిన వాళ్ళు ఒకళ్ళు. ఎప్పుడైనా ముఖస్థుతి చేశానా? కానీ వాళ్ళు ప్రస్తావన ఎప్పుడైనా వచ్చిందా? రాకూడదు. ఎందుకంటే ప్రభు ఏమంటున్నాడంటే నువ్వు కుడి చేతితో ఇచ్చింది ఎడ చేతికి తెలియకూడదు. నేను అసలు అట్లా తీసుకోను. స్తోత్రం చేద్దామా? అయ్యా నేను 1,00,000 రూపాయలు ఇస్తాను మైకులు చెప్పమన్నా చెప్పను. ఆయన ఒక 3 సంవత్సరాల క్రితం మంది 12వ సంవత్సరం యానివర్సరీ, 12వ తారీఖు జనవరి 12వ తారీఖున యానివర్సరీ జరుగుతున్నప్పుడు, ఎప్పుడంటే 23వ సంవత్సరం యానివర్సరీ జరుగుతున్నప్పుడు మన వీధిలో ఆయన పెద్ద ఆయన చిన్నగారిని పిలిచి, మీ అయ్యగారికి 500 ఇచ్చి మైకులో చెప్పమని అన్నాడు. పొరపాటుని చెప్పని తీసుకెళ్ళి ఇచ్చేయాలి. స్తోత్రం. 500 కాదండి, 1,00,000 రూపాయలు ఇచ్చి చెప్పమని చెప్పాను. లేదా అలా మైకులో చెప్తే నీకు దీవెన ఏముంటుంది? ఇప్పుడు మైకులో చెప్పి ఆ కుటుంబాన్ని దీవించిన కాక అంట దేవుడు దీవిస్తాడా? కొంతమంది విశ్వాసుల్ని ఏం చేస్తారంటే పక్కనున్న పొగుడుతాడు, పక్కనున్న హేళన చేస్తాడు. ఒక వైగా నేను వీడియో చూశాను. పలానోళ్ళు ఇంటికి వెళ్ళాను నేను, అబ్బా ఇల్లు ఎంత చక్కగా ఉందో అని అంటున్నాడు. అక్కని మీ ఇల్లు బాగలేదే నేను అంటలేదమ్మో, మీ ఇల్లు కూడా బాగానే ఉంటుంది. కొంతమందికి దేవుడిచ్చిన కృప వేస్తే పడుకున్న పక్కలు కూడా తిరిగేయడం, గప్పుకున్న తప్పుడు కూడా మాట్లాడటం, ఆ పంపలు దరిద్రంగా ఉంటాయి అని చెప్తున్నాడు. ఇది కరెక్టేనా? దీన్ని ఏమంటారంటే ఒకళ్ళేమో మొగసూచి చేస్తున్నాం, ఒకళ్ళేమో అవమానిస్తున్నాం. కానీ ఇది దేవుడి యొక్క నైతికత. ఆయన 2 కళ్ళు మనల్ని చూస్తూ ఉన్నాయి. ఆయన అన్యాయస్తుడు దేవుడు కాదు. ఒకడు మనడో ఒకడు తిట్టమనడో, అందరికీ సమానమైన న్యాయం చేసే దేవుడు ఆయన. ఆయన న్యాయాధిపతి. దేవుడు వాగ్దానుసారంగా ఈ నమ్మకం చేసిందే కానీ ఏదో స్వార్థంతో చేయాలి. అందుకని యాకోబు మోసగాడు. మోసం ఎవరైనా చేసాడు ఎక్కడైనా?
బైబిల్లో యాకోబు మోసం చేసినట్లుగా ఎక్కడైనా ఏ వచనంలో ఉందా అంటే లేదు. తన మోసగాడు కాదు, అతని పేరుకున్న అర్థం అది. మోసగాడైతే తల్లికి ఆ మాట ఎందుకు అంటాడు? అమ్మ నేనేమో నున్నగా ఉన్నవాడిని, అన్నయ్యకేమో రోమాలు ఉన్నాయి, ఇది ఎట్లాగా శాపమేమో అంటే ఆ శాపం మీద నా మీద కూర్చొని కాక అని అంటాడు. ఇప్పుడు యథార్థంగా మాట్లాడారా లేదా? యథార్థంగా మాట్లాడితే దేవుడు ఎప్పటికైనా దీవిస్తాడు మనం. దేవుడి దీవెన అనేది దేవుడి ఇవ్వడు. అదే యాకోబు అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ఆదికాండం 32వ అధ్యాయం 25-26 వచనాలు త్వరగా. ఆదికాండము 32వ అధ్యాయము 25-26 వచనాలు చదువుకుందాం. తాను అక్కడ గెలవకుండా చూచి తొడగూట మీద అతను కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూటి వలసెను. ఆయనను తెల్లవారుచున్నది కనుక నన్ను పోనేమనను. అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను పోనీను అన్నాడు. స్తోత్రం చేద్దాం. తండ్రి దీవించాడుగా, తండ్రి దీవించాడు, మంచిదే. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే నీవు నన్ను దీవిస్తే తప్ప, నీవు నన్ను దీవిస్తే తప్ప నీ పాదాలని విడిచిపెట్టను అంటాడు. 2వ సమూయేలు గ్రంథంలో చూడండి. ఇప్పుడు దేవుని 7వ అధ్యాయం 29వ వచనంలో మరి దావీదు ఒక చక్కని మాట వాడతాడు. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో 29వ వచనంలో చూడండి. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండులాగును దానిని ఆశీర్వదించుము యెహోవా నా ప్రభువా. నీవు సెలవిచ్చుచున్నావు, నీ ఆశీర్వాదమునందున నా కుటుంబము నిత్యము ఆశీర్వాదకరంగా ఉండును. స్తోత్రం. ఇది దావీదే చెప్తున్నాడు. అయ్యా నా కుటుంబంతో నీ సన్నిధిలో ఉండలాగను నన్ను ఆశీర్వదించున్నాడు. అదొక కృప. ఒకరొకరు రాకం కాదు, ఇద్దరిద్దరు రాకం కాదు, కుటుంబంతో కూడా దేవుని ఆరాధించేదే అది దీవెన. అది ఎవరిస్తారయ్యా అంటే దేవుడే తప్ప ఒక సంఘంలో లేదు, ఒక సేవకుడి దగ్గర లేదు. దేవుడి దగ్గర మనము సరైన స్థితి కలిగి ఉంటే, మనం దేవుడి దగ్గర క్రమమైన పరిస్థితి ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. క్రమం లేనప్పుడు నువ్వు ఎంత పోరాడినా నీకు ఆశీర్వాదం లేదు. యాకోబు దేవుడి దృష్టిలో ఉన్నాడు. యాకోబు దేవుడు ఎందుకు దర్శించాలి అంటే దేవుని సన్నిధానంలో యాకోబు పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి కలిగి ఉన్నాడు దేవుడు. యాకోబులో నుంచి ఒక జనంగాన్ని తీసుకోవాలనుకున్నాడు దేవుడు. అది ఎవరికి తెలుసు? నీ చిన్న కుమారుని నేను ఆశీర్వదిస్తాను, నీ పెద్ద కుమారుడు చిన్నోడికి ఊడికి చేస్తాడు, చిన్నోడిని నేను గొప్పగా ఆశీర్వదిస్తాను. దేవుడు వాగ్దానం తెలిసిన రబక తండ్రికి ఆహార విషయంలో కుమారుడికి ప్రత్యేకంగా ఎందుకు చెప్పిందంటే దేవుని చిత్తం మాకు తెలుసు. దేవుడి చిత్తాన్ని ఎప్పుడైనా తెలుసుకున్నావు నువ్వు కానీ నేను కానీ ఎప్పుడైనా దేవుని చిత్తాన్ని గ్రహించామా? దేవుని చిత్తాన్ని గ్రహించి నడుచుకుంటే నీ కుటుంబం ఎన్నటన్నిటికీ దీవెనకరంగా ఉంటుంది. దేవుని చిత్తంలో లేకుండా, దేవుని కట్టుబాటులో లేకుండా, దేవుని మార్గంలో లేకుండా, దేవుని వాక్యంలో లేకుండా, దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిగా లేకపోతే నీ కుటుంబం ఎన్నటికీ దీవించగలదు. సావుకరుగా నేను చెప్పగలను. దేవుని ఆశీర్వాదం అంటే ఆశామాశాలు అనుకుంటున్నారా? ఆశీర్వాదం అంటే మనకి ఏమన్నా ఎక్కడైనా అంగట్లో దొరికే సరుకు అనుకున్నారా? లేదంటే ఒక కులంలో దొరికేది అనుకుంటున్నారా? లేదంటే ఒక మతంలో దొరికేది అనుకుంటున్నారా? లేదంటే ఒక సంఘంలో దొరికేది అనుకుంటున్నారంటే ఆశీర్వాదం అనేది ఒక కులంలో దొరకదో, దేవుని బిడ్డలారా, ఒక సంఘంలో దొరకదో, ఒక మతంలో దొరకదో. ఇది ఎక్కడ దొరికింది అంటే నా దేవుడైనా యేసును తెలియని దొరకదు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఈయన అంటూ ఉన్నాడు, అయ్యా దావీదుకి ఆకలేస్తున్నాడు, దేవుడిని అడుగుతున్నాడు. మళ్ళీ చదవన్నా మాట మీకు కావాలంటే అదే సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 29వ అధ్యాయం 7వ అధ్యాయం 29వ వచనం. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము. ఏంటంట నిత్యం అంటే పండుగ ఒకసారి వచ్చిన బ్రాహ్మణ, పండుగ ఒకసారి రామన, క్రిస్మస్ పండుగ మొత్తం వచ్చేస్తాం. అసలు దేవుడు ఏమైనా బాధపడతాడేమో ఉద్దేశం. పండగ పూటన్నా దేవుని సన్నిధిలో కనపడకపోతే
దేవుని నామానికి అవమానమేమో, లేదంటే దేవుడు ఏమైనా బాధపడతాడేమో, సంవత్సరం అంతా దేవుడు నా మీద బెంగపెట్టుకున్నాడు, నా కుమారుడు కనపట్లేదు, నా కుమార్తె కనపట్లేదు, నా కుటుంబం మందిరంలో కనపట్లేదు, మా మీద దేవుడు దిగులు పెట్టుకున్నాడేమో, దేవుడు సన్నగా అయిపోయాడు, పక్క చిక్కిపోయాడు అన్నట్టు అనుకొని రేపు వేసిన పండగ వస్తాం అందరం, పోయిన క్రిస్మస్ కనపడతాం అందరం, మనం డిసెంబర్ 31 నైట్ని కనపడతాం అందరం. ఇప్పుడు పండుగ ఒక్కసారి వస్తే నీకు దీవెన వస్తుందా? అప్పుడప్పుడు దేవుడి సన్నిధిలో స్వప్నం చూపులాగా వస్తే కనపడిద్దా? దేవుని ఆశీర్వాదం కనపడతా? దేవుని సన్నిధిలో నిత్యము యాకోబు కుమారుడైన ఏశావుని చూస్తే, యేషోబుని చూస్తే అసలు చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఆ వాక్యం చదువుతూ ఉన్నప్పుడు. యోసేపు అన్నదమ్ములు కుటుంబము ఆఖరికి యాకోబుతో సహా దేవుని ఆరాధించారు ఐగుప్తులో. స్తోత్రం. అన్నదమ్ములు అమ్మేశారు, ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఐగుప్తుకి వెళ్ళిన ఆ వ్యక్తిని దేవుడు దీవించాడు. ఆ దీవెన ఎంతకన్నటికీ తక్కువ కాలేదంట. ఆ దీవెన ఇదిగో ఇశ్రాయేలు ప్రజల మీద అలాగా దేవుడు ఇచ్చాడు. ఏ వాగ్దానం అయితే దేవుడు యాకోబు చేశాడో ఆ వాగ్దానాన్ని స్థిరపరిచాడు, దాన్ని మళ్ళా లాక్కోవాలి. నేను ఒక మాట చెప్తాను, దేవుడు దీవించడం ప్రారంభించాడా అది ఎవడు ఆపడాడు, అది ఒక ఉరవలేదు. ఆపి దమ్ము ధైర్యం ఎవడకి లేదు. ఎందుకు దేవుడు బేగపడుతున్నాడు అంటే ఏదో కొంచెం మనలో ఎక్కడో చెప్పాలి, ఏదో కొంచెం మనలో చిన్న లోపాలు, చిన్న బలహీనతలు, వ్యక్తవర్తం లేదు, సమయం పాటించే వారిగా ఉండాలి మనం. స్తోత్ర. సమయం పాటించే వారిగా ఉంటే ఆశీర్వాదం అదే పరిగెత్తుకు వస్తుంది. దాని వెనకాల మనం పరిగెత్తడం అవసరం లేదు. దావీదంటే నేను నా బ్రతుకు కాలం అంతా కృపాక్షేమములైన వెంట వచ్చాను. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ యేషోబు అంట అన్నదమ్ములందరూ అసూయపడ్డారు. ఎందుకని? ఈయన అంటనే ఉన్నాడు, దర్శనం వచ్చినప్పుడు, అరే బాయ్ పొలం గట్టు మీద మరి ఒక చెట్టు నేను చూశాను రా, ఒక పన నిటారుగా లేచి నుంచుంది. పొలంలో ఉన్న చిన్న చిన్న కొమ్మలన్నీ ఆ పెద్ద కొమ్మకి వంగి నమస్కారాలు చేస్తాయి అన్నారంట. ఒరేయా నువ్వేమో పెద్ద కొమ్మలు, మేము చిన్న కొమ్మలు రా, మేము మొక్కాలా అని చెప్పి అసూయపడి కక్ష పెంచుకున్నారంట. ఎవరి మీద? యేషోబు మీద. యేషోబు మీద కక్ష పెంచుకొని చంపేద్దాం అనుకున్నాను. కానీ తన సొంత తల్లికి పుట్టిన వారు ఉన్నాడు పేరుని వైవాన్ని చంపితే ఏమవుతుందిరా? సంపర్లో ఎవరికైనా అప్లీ చేద్దాం అంటే ఐగుప్తు నుంచి పొద్దుపూర రాజు వస్తుంటే రాజు పంపిస్తారు. అది దేవుని ఏర్పాటు. రానున్న దినాల్లో గొప్ప దీవెన పొందాలంటే ఖచ్చితంగా యేషోబు అమ్మబడాలి, ఐగుప్తుకి వెళ్ళాలి. ఐగుప్తులకు ఒక కరువు ఉంది. ఆ కరువులో నుంచి జనాలను విడిపించడానికి సామర్థ్యం కలిగిన వారు యేషోబే. అంత జ్ఞానం కలిగిన వాడు కూడా యేషోబే. అంత పరిశుద్ధత కలిగిన వాడు కూడా యేషోబే. పాత నిబంధనల కాలంలో యేసు ప్రభు వారు ఎంత పరిశుద్ధంగా ఉన్నాడో, యేషోబు ఎంత పరిశుద్ధంగా ఉన్నాడో, యేసు ప్రభు జీవితాన్ని యేషోబు జీవితాన్ని ట్యాలీ చేస్తే వీళ్ళిద్దరూ పరిశుద్ధులే. యేషోబు జీవితంలో కానీ యేసయ్య జీవితంలో కానీ నువ్వు ఎక్కడ ఎదిగిన వాళ్ళు ఎంత పాపం కూడా వాళ్ళలో దొరకవు. కారణం యేషోబు అంత పవిత్రంగా జీవించాడు కనుకనే ఏ దర్శనం అయితే తనకు చూపించాడో ఆ దర్శనాన్ని నెరవేర్చాడు ప్రభు. స్తోత్రం. ఐగుప్తు దేశంలో వెళ్ళినప్పుడు సరసాల్లో ఉంటే ఐగుప్తు రాజు ఫరో ఏం చేసి పిలిచి తన సింహాసనాన్ని ఇచ్చి కూర్చోబెట్టి చేతుకున్న రాజముద్ర ఉంగరం తొలగించి తన మెల్లో ఉన్నటువంటి ఆ గుడికి తన మెల్లో వేసి యేషోబుని అన్నాడంట, నిజంగా ఇతడు దేవుని ఆత్మ కలిగిన వాడే. సభలు పడదామా? ఇతడు నిజంగా దేవుని ఆత్మ కలిగిన వాడే. కరువు వచ్చింది, కరువు తాను మారుతుంది దేశంలో. అన్నదమ్ములు విన్నారు, పలానా దేశంలో మన దేశంలో కరువు వచ్చింది అని, పలానా దేశంలో ఆహారం దొరికిందట,
ఎలా పదండి అని చెప్పని ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఎవరో యోసేపుని చంపాలి, పొడవాలి, గుంట్లో పెట్టాలనుకున్నారా? అన్నదమ్ములందరూ వెళ్ళారంట. వెళితే యోసేపు గుంట్లో వచ్చి వాళ్ళని నానా రకాలుగా ఇబ్బంది తెచ్చి ఆఖరికి తండ్రి అయిన యాకోబుని దగ్గరికి పిలుచుకున్నాడంట. స్తోత్రం చెబుతావా? అలే ఇక్కడ ఏమంటున్నాడు? చదవండి ఒకసారి 32వ ఆదికాండం 25 నుంచి మరొక ఒకసారి చదవండి. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన చూడండి, యాకోబు తొడగూడు వలిసిందంటే, తొడగూడు అంటే ఏది? ఇది కాదు, ఈ నడుము దగ్గర ఉంటే ఆ జాయింట్ తొలిగిందంటే ఒక్కడి సరిసరి దేవుడు ఒక్క సరుకు జాయింట్ తొలిగితేనే కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్ళాడంట. పెట్టి ఈడ్చుకుంటూ వెళ్ళి ప్రభు పాదాలు కట్టుకున్నాడు. మనకు జలుబు చేసిన మందిరానికి రాము, మా మళ్ళీ కొలిగింది మందిరం ఆయనకంట నడు నుంచి బూటి తొలిగిపోయిన కూడా దేవుని పట్టుకుని పెరిగిలాడు. చదువు. నన్ను పోనేమను, అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనేనను. ఆయన నీ పేరేమనగా ఇక్కడ జాగ్రత్తగా వినాలి. అతడు యాకోబు అనను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచినవు గనక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని. హల్లెలూయా. ఈ 66 పుస్తకాల్లో ఇశ్రాయేలు అని పిలువబడిన మొట్టమొదటి వ్యక్తి యాకోబే. దేవుడు ఆ పేరు పెట్టేదా కూడా యాకోబు కరెక్ట్గా తల్లి గ్రహించిన ఆశీర్వాదం, బిడ్డల మీదకి వచ్చే దీవెన, బిడ్డల మీదకి వచ్చే శాపం, బిడ్డల మీదకి వచ్చే ఆపద తల్లి ప్రార్థన చేసి కనిపెట్టి తినాలి. ఈ పిల్లలను విచ్చలవిడిగా వదిలేసావా? వారి దేవుని చిత్తంలో ఉండరు. దేవుని ఏర్పాట్లో రబ్బకాన్ని దేవుడు కనిపెట్టాడు. ఆ దర్శనాన్ని చూసింది. ఆ దీవెన నా బిడ్డల మీదకి రావాలని పోరాడింది తల్లి. స్తోత్రం. ఆ పోరాటమే ఇదిగో యాకోబుకి దీవెన తెచ్చిపెట్టింది. తన్ను దీవించాడుగా, మరి దేవుడిని ఎందుకు అడుగుతున్నా? నువ్వు ఇచ్చే ఆశీర్వాదం కావాలి ప్రభా అన్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇక మీద నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు మార్చి. నా పేరు అడుగుతున్నావేంటి ప్రభా? మా తాత నీకు తెలియదా అన్నాడా? అనగా ఆ తాత ఎవరు అని అట్లా రావాలి. స్తోత్రం చెబుదామా? మా తాత నీకు తెలీదా? మా ఆయన నీకు తెలీదా? మా మొత్తాత నీకు తెలియదు. ఎవరైనా మొత్తాత మొత్తాత అయ్యా మొత్తాత ఎవరు? సరే, ఒక దొంగలంట దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. పట్టుబడితే ఈ నేరస్తుని తీసుకెళ్ళి కోర్టుకు అప్పగించాడు. కోర్టుకు అప్పగించిన తర్వాత జడ్జి అడుగుతున్నాడంట, బోనం నుంచి పెట్టాడు దొంగని. ఎలా దొంగతనం ఎందుకు చేసేవారు అన్నాడంట. ఎవరు? జడ్జి గారు. జడ్జి గారు, మీ ముందు చాలా చాలా పుస్తకాలు ఉన్నాయి, అంత పెద్ద బుక్కులు ఉన్నాయి. ఒక మనిషి దొంగతనం ఎందుకు చేస్తారో తెలియదు. ఎందుకో ప్రత్యేకంగా ఏమన్నా చెప్పాలి. దొంగతనం ఎందుకు చేసామంటే మా వృత్తి. అదేంట్రా వృత్తి ఏంట్రా అంటే అప్పుడు దొంగడు అన్నాడంట, ఏమంటే మా తాత దొంగ, మా పెదనాయన దొంగ, మా నాన్న దొంగ, మా బాబాయ్ దొంగ, ఇవన్నీ ఎందుకంటే మా ముత్తాత కూడా దొంగ అన్నాడంట. స్తోత్రం చేద్దాం. ఏమన్నాడు? రేపు నిజమేనా? నిన్ను అడగటం తప్పేరా? ఎవరా ముత్తాత అంటే చెప్పాలి. ఎవరా ముత్తాత? ఇంకా మన ముత్తాత, బైబిల్కి మూల పురుషుడు ముత్తాత ఎవరయ్యా అంటే ఆదాం. ఆదాం పాపం చేశాడు. ఆ నైట్ మనం అంటుకోండి. స్తోత్రం చేయడం. హల్లెలూయా. మా ముత్తాత దొంగండి అన్నాడు. అంటే ఆదాం దగ్గర నుంచి వచ్చే క్రమం నుంచి. స్తోత్రం. ఈ మోసం, ఈ పాపం అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే అసలు మొదటి మానవుల నుంచి ప్రారంభించబడింది. మా ముత్తాత దొంగండి అన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఇక మీదట నువ్వు దొంగవు కాదురా నాయన,
ఇక మీదట నువ్వు మోసగాడు కాదు, అందుకంటే నీ పేరైనా మార్చుకొని బ్రతుకైనా మార్చుకో. స్తోత్రం. అక్కడ పేరు మార్చాడు, యాకోబు బ్రతుకుని మార్చాడు. యాకోబు బ్రతుకుని మార్చిన తర్వాత మరి జరుగుతున్న పరిణామాలు బట్టి అక్కడ ఏం జరిగిందంటే కుమారులు ఐగుప్తుకి వెళ్ళిపోయారు. ఇది అర్థం అవ్వాలని ఇంకోసారి చదివించాను. కుమారుడే ముందు మా పెద్ద కుమారుడు ఏసావు లేక పుట్టినటువంటి కుమారుడు ఎవరు కుమారుడు? ఏసావు ఎవరు కుమారుడు? యాకోబు కుమారుడే. అలా అమ్మపోయారు. యాకోబుకి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఎవరు ఇద్దరు భార్యలు? ఎవరో రాహేలు, లేయా. యోసేపు యాకోబు గాఢంగా ప్రేమించిన రాహేలు కుమారుడు. స్తోత్రం. రాహేలు ఎంత ప్రేమించాడో యోసేపును కూడా యాకోబు అంత ప్రేమించాడు. స్తోత్రం. మొట్టమొదటిగా రాహేలును చూసి ప్రేమించాడు, మామ మోసం చేశాడు. హల్లెలూయా. అలాంటి మామ లేదంటారా? నేనైతే మా మామని మోసం చేశాను. హల్లెలూయా. అది ఇప్పుడు చెప్పకూడదు, త్వరగా చెప్తాను. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు లేరా మన ఆలోచన చేయాలి. ఇక్కడ చూస్తే యాకోబు అంట ఎలాంటి వాడంటే అతను మోసగాడు కాదు, తన పేరులో ఉన్న అర్థం. ఇతను చూసినట్లయితే ఇతను యాకోబు మరి ఇద్దరు వారిలో మొదలు చేసుకున్న ప్రేమించిన అమ్మాయేమో రాహేలు, మామ మోసం చేసిన అమ్మాయేమో లేయా. మరి రాహేలేమో చూడ చక్కనిగా అందగాడు, రూపవతి, గుణవతి. దేవుని సన్నిధానంలో దేవునిలో ఉండవలసిన లక్షణాలు, సంఘంలో ఏ లక్షణాలు అయితే కావాలని ప్రభు కోరుకున్నాడో రాహేలులో ఉన్నటువంటి లక్షణాలు యాకోబు కోరుకున్నాడు. కోరుకుంటే మామ ఏం చేశాడు? వారి నాయన పెద్దదానికి పెళ్ళి కొన్ని చిన్నదానికి పెళ్ళి చేస్తాడని చెప్పి ముందేమో లేయరించి పెళ్లి చేశాడు. ఆమంట పొద్దున్నే అప్పుడు మనకులా కరెంట్లు లేవు, ఫ్యాన్లు లేవు, చీకట్లోనే పెళ్లి చేశాడు. తెల్లారింది, అమ్మాయి మంచినీళ్ళు అమ్మ అన్నాడంట. ఎట్లా అనుకున్నాడు? ఇట్లా అనుకుంటే ఈ చేతికి ఎంత పుస్తకం ఎవరికి లేక వాము పుస్తకాలని ఏంటని చూస్తే లేక మా అనుకుంటే ఏంట్రా ఆయన అర్థున్నావు ఏంటి అని అంటే ఏంటి మామ ఈ పని? నేను ప్రేమించింది దేవుడిని, నువ్వు ఇచ్చింది చీకట్లో మామ, ముసిగేసి తాళి కట్టించేసావు. ఏంటి మామ అంటే చిన్నదానికి పెళ్లి చేయకుండా పెద్దానికి పెళ్లి చేయకుండా చిన్నదానికి ఊడి చేస్తారా? అది ఓడి కావాలని ఇంకో 7 సంవత్సరాలు ఊడికి చేయాలంట. 7 సంవత్సరాలు 14 సంవత్సరాలు మళ్ళీ ఆమె ప్రేమించిన అమ్మాయి కొరకు కష్టపడి ఇష్టపడి ఊరికి చేసుకున్నాడు. మళ్ళా రాయాలని ఆ రాయాలకి కూర్చున్న వాడే యేషపు. పొద్దున అన్నం సంపద అన్నవాడు కూడా రాహేలు కుమారుడే. అతనికి బెనోని పేరు పెట్టింది. బెనోని అంటే నా తొక్క పొద్దుడు. బెనోని ఎవరి పేరు? బెన్యామీన్ పేరు బెనోని అంటే నా వేదన కుమారుడు. బెన్యామీని ఆమె ఆ యొక్క బెత్లెహేము ఆ పట్టణం దాటే ముందు ఆ కుమారుడు జన్మ నుంచి చనిపోయింది తల్లి రాహేలు. అందుకని ఆ కుమారుడికి బెనోని అని పేరు పెట్టింది. ఆ బెన్యామీని కొంచెం దేవుడు ఆశీర్వదించి బెంజమిన్గా మార్చాడు. స్తోత్రం. బెన్యామియా అంటే వ్యాధం నుంచి విడుదల పొందినవాడు. వీళ్ళిద్దరు సంతాన తమ్ముడు. తన తమ్ముడు గుర్తుపట్టి ఎలా మీరైనా ఇంకెవరైనా వచ్చారంటే అయ్యా ఇంకా ఉన్నారు, వాళ్ళందరూ చూశాడు. ఈ 12 మంది ఎదురుగా కనపడలేకే ఈ యేషోబు దుఃఖం ఆపుకోలేకపోయాడు. నేనైతే దీవునికరంగా ఉన్నాను, దేవుడు నన్ను ఆశీర్వదించాడు. నా వాళ్ళు ఈ శాపంలో ఉన్నారా, ఈ ఆకలితో ఉన్నారా? వీళ్ళు కూడా దేవుడు దీవించాలని కోరుకొని తండ్రిని తీసుకురమ్మన్నాడు. తండ్రిని తీసుకొచ్చిన తర్వాత తండ్రితో సహా కుటుంబం మొత్తం దేవుడిని ఆరాధించారు. స్తోత్ర. దేవుడిని కుటుంబం అంతా కూడా దేవుడిని ఆరాధించడం కూడా ఒక కృప. మనకిచ్చింది ఒక కృప. దేవుని స్తోత్రం. ఏమిటో మనకిచ్చిన కృప కానీ మనం ఒక్కరం అంటాం. స్తోత్రం. అదే జలప్రలయానికి ముందు
నోవాహు వాళ్ళకి ఎవరెవరిని ఎక్కించాడు? చెప్పండి, ఎవరెవరిని ఎక్కించాడు? ఎప్పుడు చదవలేదా? వాడిలో కన్నా ఎవరెవరిని ఎక్కించమన్నాడు ప్రభు? ఎవరినైనా ఎక్కించమన్నాడంటే భూమి మీద ప్రాకు జంతువులు, పురుగులు, ఆడామగ, ప్రతి జంతువులు, పిచ్చుకలే కానీ, పెట్టలే కానీ, ఏనా కానీ, పులిలే కానీ, ఏనుగులే కానీ, ఒంటిలే కానీ, గుర్రాలే కానీ, ఏనా కానీ ఆడామగ ఎక్కించమన్నాడు. స్తోత్రం. అది రక్షణ. మందిరం కూడా ఒక సేవకుడు అన్నాడు, దేవుని సరిదంట కానుకలు కదంట. అమ్మ విచిత్రం ఉందా? దేవుని సరిది కానుకలు కదంట. కానుకలు కదంటే సేవకుడు వేదన బలి కంటారు ఆయన. స్తోత్రం. అందుకన్నాడు మందిరము కానుకలు కదా. వాక్యం విన్నప్పుడు మన హృదయం అంట, విన్నప్పుడే ఆహా ఓహా అంటాను, తర్వాత బయటికి వెళ్ళాక చల్లారిపోతాం. అలా ఉండకూడదు. అలా ఉంటే దేవుని చూడలేము. ఈ యేషోబు తన కుటుంబం అంతటా కూడా దేవుని ఆశీర్వదించాడు. ఎందుకంటున్నాడు ఇక్కడ, అయ్యా నీ కుటుంబం, నీ ఆశీర్వదము నొందిన నా కుటుంబం నిత్యము దీవునికరంగా ఆశీర్వదకరంగా ఉండునుగాక. గాయగలుగుతున్నాడు. నీ ఆశీర్వాదం పొందిన నా కుటుంబం, ఇదిగో దేవుని ఆశీర్వాదం పొందినటువంటి యాకోబు కుటుంబం ఎలా ఉందంటే దేవునికరంగా ఆశీర్వాదకరంగా ఉంది. స్తోత్రం. అందుకంటాడు సామెతల గ్రంథంలో, చూడండి ఒకసారి 10వ అధ్యాయం 22వ వచనం. 10వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చదువుతున్నాం. సామెతలు, యెహోవా ఆశీర్వాదము, చెప్పాలి యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. హల్లెలూయా. ఏనంట చెప్పండి. యెహోవా. ఇప్పుడు యాకోబుని ఎవరు దీవించారు? ముందు యాకోబుని ఎవరు దీవించారు? తండ్రి దీవించాడు. మరలా దేవుని కూడా నాకు ఆశీర్వాదం కావాలని అడుగుతున్నాడు. అంటే ఆశీర్వాదం అంటే ఎలా ఉంటుంది? ఆశీర్వాదం అంటే ఏంటి అంటే, ఒక మనుషులు ఏదో దీవించడం వలన రాదు, కానీ అది దేవుడే మన కుటుంబాన్ని దీవించాడు. అది ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే మొట్టమొదట మన భక్తిని ఆ మెట్టు నుంచి ప్రారంభమైంది. మొట్టమొదటిగా మన మెట్టు ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే మొట్టమొదటి భక్తి మనం ఎట్లా కట్టుకున్నాం, రెండో మెట్టు ఎట్లా ఉంది, మూడో మెట్టు ఎట్లా ఉంది, మెట్లు ఎక్కేకుందనక సీనియర్ జరిగేలాగా ఉండాలి. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలారా చూడండి, ఇంకా మనం చూస్తే ఆ మత్తయి సువార్త 6వ అధ్యాయము 19 నుంచి 21 వచ్చిన వరకు చదువుకున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19 నుంచి 21 వచ్చిన వరకు. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చెమటయు తుప్పుయు తిరువేయును దొంగలు పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి. అక్కడ చెమటైనను తుప్పైనను దొంగలు కనమయ్యును. నీ ధనము అమ్మా వినాలి, నీ ధనము ఎక్కడుండునో స్తోత్రం. నీ ధనం ఎక్కడుండునో నీ హృదయం అక్కడే ఉంటుంది. కానీ మన హృదయం దేని మీద ఆనుకోవాలంటే దేవుని మీద ఆనుకోవాలి. అందుకంటే యెషయా గ్రంథంలో 26:3 వచనంలో అంటాడు, ఎవరి మనస్సు నీ మీద ఆనుకున్నో వాని నువ్వు ఎలా దీవిస్తారంట. చూడండి, యెషయా గ్రంథం 26:3 వచనం. ఎవరి మనస్సు వాని నువ్వు పూర్ణ శాంతి గలవాని. స్తోత్రంలో ధనం మనకి శాంతిని ఇవ్వడం. నీకు ఎంత ధనం ఉన్నా ధనవంతుడు నిద్ర పడుతుందంటే ఎక్కువ చూడబోతారని భయం ఉంది. కానీ మనకి ఏ భయమో. స్తోత్రం. ఏది నెమ్మది కలిగిన జీవితం చెప్పాలి. విస్తారంగా ధనం ఉందంటే నెమ్మదిగా ఉంటాడు. విశ్రాంతినిచ్చే దేవుని కలిగిన వాడు నెమ్మదిగా ఉంటాడు. చెప్పాలి. అందుకంటే మత్తయి సువార్త 11:28లో చదవండి, ప్రార్థన చేసుకున్నాం. మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న
సమస్త జనులారా నా యొద్దకు రండి. హల్లెలూయా. ఎవరిస్తారంట విశ్రాంతి? దేవుడే. ఈ ధనం ఇవ్వదు నీకు. కొంతమంది అనుకుంటారు వయసులో ఉన్నప్పుడు 4 రాళ్ళు అడిగేసుకోవాలి. మంచిది. ఈ లోకంలో బ్రతకాలంటే మనకు ధనం కావాలి. ఏం కావాలి? లోకంలో బ్రతకాలంటే ధనం కావాలి. మంచిది. నీ ధనము అదే నీకు దేవుడు కావాలి. బ్రతకాలకి ధనం కావాలి. ఆ ధనమే మనకు దేవుడిగా మొట్టమొదటిగా దేవుడికి ఇస్తాను నువ్వు. అప్పుడు మనం దేవుడు దీవిస్తాడు. మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. మన కుటుంబానికి అండగా నేరుగా దేవుడు తోడుగా నడిపిస్తాడంట. ఈ మాటలు దేవుడు దీవించుగా లేదుగా. ఇంకా మనల్ని ఎవరు దీవించాలి? దేవుడు ముఖస్థుతి ఎవరిని చేయకూడదు. ముఖస్థుతి చేసే వాళ్ళు అస్సలు నమ్మకం. మందిరానికి ఎంత గొప్ప పనైనా చేయండి. వాళ్ళ ముఖస్థుతి నాకు తెలిసిన 10 సేవకులు ఎప్పుడైనా మందిరానికి వెళ్ళాను అనుకో, అక్కడ ఏం జరిగిందంటే ఎదురుకున్న కాలు పెట్టుకోవాలి. అయ్యగారు వచ్చారు. అయ్యగారు ఈ అక్కే నేను ఇక్కడ కొనాలి. ఈ అక్కే ఇంకా ఆమె అకౌంట్ లేదు. ఆమె అకౌంట్ చెప్పాలి. అమ్మ అయ్యగారి కోసం నేనేమని చేయాలి. మన చావులు వచ్చిన వాళ్ళకు ఆమె కాస్త వెళ్ళిపోయిన తర్వాత ఇంకో అంత ట్రిప్ తీసుకోండి. అవుంటాడు అయ్యగారు మేము ఇక్కడ ఉన్నామంటే ఏమైందండి? ఏం సహకారం ఎందుకో ఇంక వెళ్తారు బయటకు ఎవడన్నా, బయటకు వెళ్తాడు ఎవడన్నా. కానీ ఎందుకు నా కృప నాకు దేవుడు ఇవ్వాల? పొగిడే కృప ఇవ్వాల. ఎందుకు పొగడాలి? పొగిడితే నాకు ఆమె దేవుడు వస్తుందా? లేదు. దేవుడిలో మనం సరిగ్గా ఉంటే ఆ ఘనత దేవుడు ఇస్తాడు నీకు. మనిషి నుంచి ఘనత మనకు అవసరం. అందుకే అంటున్నాడు యెహోవా ఇచ్చే ఆశీర్వాదము ఐశ్వర్యించును. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడానికి స్తోత్ర. కృపాకనికిరిగా మా తండ్రి ప్రేమ నమ్మకైనా యేసయ్యా నీ పాదాలు పొందుదాం. ఎప్పటివరకు నైనా మా తండ్రి విన్న మాటలు బట్టి నాయన ఒక మనుషులు ఇచ్చే దీవెన కాదు కానీ అయ్యా మీరిచ్చే దీవెన, మీరిచ్చే ఆశీర్వాదాలు మాకు కావాలి. అట్టి కృప మాకు మా కుటుంబాలకు దయచేయండి. గ్రామంలో కుటుంబాన్ని దీవించాలి. వారి పంటలు దీవించండి. చిన్నలు మొదలుకొని వృద్ధాపంలో వరకు నడిప్రాయంలో ఉన్న వారు అందరూ మీరు ఆశీర్వదించండి. స్త్రీలేని పురుషులేని ప్రతి ఒక్కరి మీదకినైనా నీ ఆత్మను పంపమని, నీ పరిశుద్ధ ఆత్మశక్తి చేత ప్రతి కుటుంబాన్ని దీవెన పొందినట్లుగా మీరు ఆయుధపరచండి. ప్రభు చూపండి. 2 నెలలకు మమ్మల్ని ప్రవేశపెట్టావు మా దేవ. నీ సన్నిధి మాపై ప్రకాశింపజేసి నీ కృపలో మమ్మల్ని వృద్ధులను చేయమని మా తండ్రి నీ కుటుంబం నీ ఆశీర్వాదం ఉన్నది. నా కుటుంబం ఎన్నటూ ఆశీర్వాదకరంగా ఉంటుందని ఎదుగో తండ్రి నా ప్రభా. అయ్యా మరి దావీదు చెప్పినట్లుగా నీ సన్నిధి మాపై ఉంచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. హల్లెలూయా. మీరా అట్లాగా ఉన్నట్లయితే సంస్కారం కొరకు సిద్ధపడదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదువుకుందాం.